అనంతపురంలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు పరుగులు తీశారు. వాటర్ బేస్ లోని 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. చుట్టుపక్కల గ్రామాలకు అమోనియా గ్యాస్ వ్యాపించింది. అటు ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే ఆరా తీసిన నేపథ్యంలో వివరాలు మహేష్ అందిస్తారు. మా ప్రతినిధి ప్రాణ ఆస్తి నష్టం అయితే ప్రస్తుతానికి అధికారులు లేదంటున్నారు. మహేష్, ఘటనపై పూర్తి వివరాలు ఏంటి? విజయచంద్రిక తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామంలో ఈ వాటర్ బేస్ కంపెనీ ఉంది. ఈ వాటర్ బేస్ కంపెనీలో అమోనియో గ్యాస్ ఒకటి లీక్ అవడం జరిగింది. ప్రధానంగా చూస్తే అక్కడ సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ అమోనియా గ్యాస్ అనేది లీక్ అయింది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ అమోనియా గ్యాస్ ని పీల్చి దాదాపు 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెబుతున్నారు. కొద్దిసేపటి కింద వైద్యులతో మనం మాట్లాడడం కూడా జరిగింది. ఈ అస్వస్థతకు గురైన వీళ్ళందరినీ కూడా కార్మికులు 10 మందిని నెల్లూరులోనే పలు ఆసుపత్రులకు తరలించారు. వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా యాజమాన్యం అంటే కావాల్సినంత మంది, సరిపడినంత మంది ఈ ఎంప్లాయీస్ ని అక్కడ ఏర్పాటు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం వల్లే ఈ అమోనియా గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల దాదాపు 3-4 గ్రామాలకి ఈ అమోనియా గ్యాస్ వ్యాపించడం జరిగింది. ఆ వాసనతో ఒక్కసారిగా అవన్నీ కూడా మత్స్యకార గ్రామాలు, నిరక్షరాస్యులు ఎక్కువ, ఏదో జరిగిపోతుందనే ఒక భయాందోళనలో ఆ 3 గ్రామాల ప్రజలందరూ కూడా గందరగోళానికి గురయ్యారు. అందరూ కూడా మాస్కులు ధరించి చాలా తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో ఎప్పుడైతే అమోనియా గ్యాస్ లీక్ అయిందో ఒక్కసారిగా కార్మికులందరూ కూడా బయటికి పరుగులు పెట్టారు. మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే భయాందోళన నెలకొంది. యాజమాన్యం వెంటనే కొంతమందిని ఏర్పాటు చేసి అమోనియా గ్యాస్ లీక్ కూడా అరికట్టడం జరిగింది. ఇకపై పెద్ద ప్రమాదం లేదని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి హ్యాచరీలు, అలాగే ఈ ఫీడ్ రొయ్యలకు అవసరమైనటువంటి ఫీడ్ తయారు చేసే కంపెనీలు, వీటి మీద పర్యవేక్షణ సరిగా లేకపోవడం, అధికారులు కేవలం నెలవారీ మామూలుకి అలవాటు పడటం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక చట్టాలు కూడా సరిగా అమలు కావడం లేదని కార్మిక సంఘాల నేతలు కొంతమంది మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఎప్పుడైతే ఈ వాటర్ బేస్ కంపెనీలో అమోనియా లీక్ అయిందో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మూడు గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ మహేష్.